నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే మార్కెట్ బస్. నేను పద్మ. ఇక ఈ రోజు స్టాక్ మార్కెట్లో ప్రధాన సూచీలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. సెన్సెక్స్ ఈ రోజు 150.30 పాయింట్లు పెరిగి 80,718.01 వద్ద అయితే ముగిసింది. ఇక నిఫ్టీ 50 19.25 పాయింట్ల వృద్ధితో 24,734.30 వద్ద నిలిచింది. ఇక మ్యూచువల్ ఫండ్స్ వైపు చూస్తే జూలై 2025లో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ కి రికార్డ్ స్థాయిలో 42,702 కోట్లు వచ్చింది. ఇక ఇది గత నెలతో పోలిస్తే 81% వృద్ధి. ఇక డెప్ట్ మ్యూచువల్ ఫండ్స్ కూడా బాగా తిరిగొచ్చాయి. జూన్లో నిరంతరం అవుట్ఫ్లో కూడా వచ్చిన తర్వాత జూలైలో 1,06,801 కోట్ల నెట్ ఇన్ఫ్లో అయితే వచ్చింది. ఎస్ఐపి ద్వారా కూడా మంచి స్పందన అయితే వస్తుంది. ఇక జూలైలో ఎస్ఐపి కార్యక్రమాలకు 28,464 కోట్ల ఇన్వెస్ట్మెంట్ అయితే వచ్చింది. ఇప్పుడు ప్రెసిడెంట్ మనతో పాటు జాయిన్ అవుతున్నారు పర్సనల్ ఫైనాన్షియల్ ప్లానర్ చల్ల వాసు గారు. నమస్తే అండి వాసు గారు. నమస్కారం అండి. ఈ రోజు మార్కెట్స్ ఎలా స్టార్ట్ అయ్యాయి అనుకోవచ్చు? మార్కెట్స్ ఇప్పుడు ప్రెసెంట్ అయితే కనుక నెగిటివ్ లో రన్ అవుతున్నాయి. మనం చూడొచ్చు 80,542 దగ్గర ఉంది సెన్సెక్స్ అయితే. అండ్ నిఫ్టీ కూడా లైక్ 0.12% స్లైట్ డౌన్ ఉన్నట్టు అని మనం చూడొచ్చు. అండ్ ప్రధానంగా మనం చూసుకుంటే కనుక సెక్టార్స్ వైజ్ కూడా మొత్తం సెక్టార్స్ అన్ని కూడా లైక్ కొంచెం ఫ్లక్చువేషన్ లోనే ఉన్నాయి. ఈ రోజు మార్కెట్ మొత్తం కూడా ఫుల్ ఫ్లక్చువేషన్ లో ఉంది. అండ్ జిఎస్టీ రిలేటెడ్ యాక్చువల్ గా మనకి వచ్చిన న్యూస్ కానీ లేదంటే వేరే రిలేటెడ్ పాజిటివిటీ అంతా కూడా సరిగ్గా లేదు. అంటే యాక్చువల్గా మనం ఎక్స్పెక్ట్ చేసింది చాలా హ్యూజ్గా పాజిటివిటీ ఉంటుంది మార్కెట్ అంతా కూడా అన్నట్టు మనం ఎక్స్పెక్ట్ చేసాం. బట్ అంత పాజిటివ్గా అయితే కనుక మార్కెట్స్ పెద్దగా మూవ్ అవ్వట్లేదు. నిన్న కూడా మనం చూస్తే స్లైట్గా డిఫరెన్సెస్ వచ్చినాయి తప్ప హ్యూజ్గా మార్కెట్ అప్ అవ్వడం కానీ హ్యూజ్గా డౌన్ అవడం ఏం జరగలేదు. అఫ్ కోర్స్ కొన్ని స్టాక్స్ అయితే కనుక బాగా ప్రాఫిట్లోకి వచ్చాయి. M&M, ఎటర్నల్, ఈచర్ మోటార్స్, SBI లైఫ్, శ్రీరామ్ ఫైనాన్స్ కానీ డాక్టర్ రెడ్డిస్ కానీ ఇవన్నీ మనం చూడొచ్చు. ఈ రోజు అయితే కనుక లైక్ పాజిటివ్ చేంజ్లోనే ఉన్నాయి. అండ్ M&M అయితే కనుక 83.6 దాకా చేంజ్ వచ్చింది. అండ్ ఎటర్నల్ అయితే 7.3 దాకా చేంజ్ వచ్చింది. ఈచర్ మోటార్స్ అయితే 135 పాయింట్స్ దాకా మనం చూడొచ్చు చేంజ్ అనేది. సో అప్రాక్సిమేట్ 2.4% ఆర్ 2.24% ఈ వేలో మనకి ఇప్పుడు ప్రెసెంట్ పాజిటివ్ గానే ఇవి ఈ రిలేటెడ్ స్టాక్స్ అయితే రన్ అవుతున్నాయి. బట్ ఓవరాల్ గా మనం ఇండిసెస్ చూసుకుంటే కనుక ఇండిసెస్ లో బికాస్ ఆఫ్ టైటాన్ కానీ కోల్ ఇండియా కానీ ఇండస్ ఇన్ బ్యాంక్ కానీ గ్రాజిమ్, టాటా స్టీల్ ఇవన్నీ మనం చూసుకుంటే అపోలో హాస్పిటల్, SBI ఇవన్నీ కూడా నెగిటివ్ లో ట్రేడ్ అవడం జరుగుతుంది ఈ రోజు అంతా కూడా. ఏదర్ సిప్లా, అదాని రిలేటెడ్ కొన్ని కానీ ICICI బ్యాంక్, యూనిలివర్, హిందుస్థాన్ యూనిలివర్ ఇవన్నీ కూడా నెగిటివ్ లో ట్రేడ్ అవుతున్నాయి ఈ రోజు. సో యాక్చువల్గా హిందుస్థాన్ యూనిలివర్ ఇవన్నీ కూడా GST రిలేటెడ్ ప్యాకేజ్ అది ఇచ్చారు కాబట్టి అండ్ ట్యాక్స్ తగ్గించారు కాబట్టి GST ఇంకా పాజిటివ్ లో ఉండాలి. బట్ ఇంకా పీపుల్ ఆలోచిస్తున్నారు అంటే ఆ రిలేటెడ్ మొమెంటం గురించి ఎదురు చూస్తూ ఉన్నారు. అండ్ సెల్లింగ్ అనేది ఎక్కువ ఉందనేది ఇప్పుడు ప్రెసెంట్ అయితే మార్కెట్ లో జరుగుతున్న పరిస్థితి. ఓకే, గ్లోబల్ మార్కెట్ల పరిస్థితి ఏంటి? అది మన ఇండియన్ మార్కెట్స్ పై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అనుకోవచ్చు ప్రెసెంట్? గ్లోబల్ మార్కెట్స్ కూడా మనం చూడొచ్చు లైక్ ఫుల్ ఫ్లక్చువేషన్ లోనే ఉన్నాయి. సో యుఎస్ మార్కెట్ మనం చూస్తే కనుక నివిడియా, మైక్రోసాఫ్ట్ కానీ యాపిల్ ఇవన్నీ కూడా పాజిటివ్ లో ట్రేడ్ అవుతూ ఉన్నాయి. అమెజాన్, మెటా ఇవన్నీ కూడా. సో యుఎస్ మార్కెట్స్ ఈ రోజు అయితే ప్రెసెంట్ పాజిటివ్ లోనే ఉన్నాయి. అండ్ S&P ఇండెక్స్ కూడా మనం చూడొచ్చు 0.83% పాజిటివ్ లోకి మూవ్ అయింది. అండ్ నాస్డాక్ కూడా 0.93% హైలోనే మూవ్ అవుతుంది. అండ్ సో గ్లోబల్ మార్కెట్స్ అయితే పాజిటివ్ లోనే ఉన్నాయి. అండ్ ఆయిల్ రేట్ కూడా మనం చూడొచ్చు ఆల్మోస్ట్ స్టేబుల్ గానే ఉంది, పెద్ద చేంజ్ ఏం లేదు. 0.05% కొంచెం చేంజ్ వచ్చింది. అండ్ గోల్డ్ అండ్ సిల్వర్ కూడా పాజిటివ్ లోనే, మెటల్ రిలేటెడ్ కూడా పాజిటివ్ లోనే ఉన్నాయి. సో ఇండియన్ మార్కెట్స్ మాత్రమే ఈ రిలేటెడ్ కొంచెం స్లైట్ నెగిటివిటీ ఆర్ నెగిటివ్ లో ట్రేడ్ అవడం అనేది జరుగుతుంది. దట్టు కొన్ని స్టాక్స్ అయితే కనుక ఫుల్ పాజిటివ్ లో ఉన్నాయి, 2% పైన పాజిటివ్ లో ట్రేడ్ అవుతూ జరుగుతుంది. అండ్ రిమైనింగ్ అయితే కొన్ని మనం ఇందా డిస్కస్ చేసిన కొన్ని స్టాక్స్ ఉన్నాయి కదా అవన్నీ అయితే నెగిటివ్ లో ఉన్నాయి. అందుకని టోటల్ ఓవరాల్ ఇండెక్స్ చూసుకుంటే కనుక స్లైట్ % లో నెగిటివ్ లో అయితే ఉంది ప్రెసెంట్ అయితే. సో ఇలా నెగిటివ్ ఉంది కాబట్టి ఇన్వెస్టర్స్ ఎలా జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఏం చేస్తే బెస్ట్ అంటారు ఇప్పుడు ప్రెసెంట్? మార్కెట్ని చూసుకుంటూ ఉండండి. సో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు లైక్ ఈ న్యూస్ వచ్చింది లేదంటే ఇప్పటి నుంచి బాగా పాజిటివ్లోకి వెళ్ళిపోతుంది అన్నట్టు హెవీ ఇన్వెస్ట్మెంట్స్ చేయకుండా కొంచెం బ్యాలెన్స్డ్గా అబ్జర్వ్ చేస్తూ ఇన్వెస్ట్ చేస్తే బెస్ట్. అది ఇంట్రాడే రిలేటెడ్ చేసేవాళ్ళు.
సో లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు లైక్ మంత్లీ రిలేటెడ్ లేదంటే ఇయర్లీ రిలేటెడ్ లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్ చేసే వాళ్ళు అయితే కనుక మీరు అబ్జర్వ్ చేయండి, పొజిషన్స్ని బట్టి కొంచెం కొంచెం అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తూ కంటిన్యూ చేయండి. ఎందుకంటే ఇంకా పాజిటివ్కి వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉన్నాయి మార్కెట్ అనేది. సో యూఎస్ రిలేటెడ్ టారిఫ్స్ అయితే కనుక ఇంకా వాళ్ళు అంతకు మించి మనకి ఎయిర్ టారిఫ్స్ చేయడానికి ఇంకా స్కోప్ లేదు. అండ్ డొనాల్డ్ ట్రంప్ మీద ఫుల్ నెగిటివిటీ అనేది ఇన్సైడ్ ద కంట్రీ, యూఎస్లో ఇన్సైడ్ కంట్రీ చాలా నెగిటివిటీ అనేది ఎక్కువ రన్ అవుతూ ఉంది. సో ఈ సిచ్యువేషన్లో మనం చూసుకుంటే కనుక ఇండియా మార్కెట్స్కి ఇది బాగా పాజిటివ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ ఇండియా రిలేషన్షిప్ విత్ రష్యా కానీ చైనా కానీ ఇంకా రిమైనింగ్ అదర్ కంట్రీస్ తోటి చాలా పాజిటివ్ ఫారిన్ పాలసీ అనేది ఉండడం మూలంగా, పాజిటివ్ రెస్పాన్స్ అనేది ఉండడం మూలంగా మన మార్కెట్స్కి టోటల్గా పాజిటివ్కి వెళ్ళే ఛాన్సెస్ అయితే హైగా ఉన్నాయి. సో కొంచెం చూసుకుంటూ పొజిషన్ వైజ్ మనం ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తే కనుక వెల్త్ క్రియేషన్ అనేది కొంచెం ఈజీగా ఉంటుంది. ఓకే, ఈ వారం కూడా ఇన్వెస్టర్స్ ఎవరైనా సరే ఏ స్టాక్స్ వైపు చూడడం బెస్ట్ అంటారు? ఏ స్టాక్స్ అంటే కనుక మనం చూడొచ్చు, M&M అనేది ఫుల్ పాజిటివ్లో స్వింగ్ అవుతూ ఉంది ట్రేడింగ్ అనేది. అండ్ ఈషర్ మోటార్స్ కానీ SBI లైఫ్ ఇవన్నీ కూడా పాజిటివ్లో ఉన్నాయి. ఎందుకంటే మొన్న లైఫ్ ఇన్సూరెన్స్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ మీద GST అనేది ఆల్మోస్ట్ జీరో చేసేసారు. అంతకుముందు ఈవెన్ 18% దాకా లైఫ్ ఇన్సూరెన్స్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ మీద ప్రీమియం అనేది దాని మీద GST అనేది ఉండేది ప్రీమియం మీద. బట్ ఇప్పుడు దాన్ని జీరో చేయడం మూలంగా ఈ కంపెనీస్ అన్ని పాజిటివ్కి వెళ్ళే ఛాన్స్ ఉంది. కాబట్టి మీరు ఈ సెక్టార్స్ అనేవి కన్సిడర్ చేయొచ్చు, లైఫ్ ఇన్సూరెన్స్ అండ్ జనరల్ ఇన్సూరెన్స్ ఈ సెక్టార్స్. అండ్ రెండోది వచ్చేటప్పటికి కన్జంప్షన్ రిలేటెడ్ ఏ స్టాక్స్ అయితే ఉన్నాయో, సో ఏదర్ నెస్లే కానీ లేదంటే హిందుస్థాన్ యూనిలివర్ కానీ ఇవన్నీ ఈవెన్ కొంచెం నెగిటివ్లో ప్రజెంట్ ట్రేడ్ అవుతున్నా కానీ మీరు అవి కన్సిడర్ చేసి ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తే కనుక ఓవరాల్ పాజిటివ్గా అంటే ఇండియన్ కన్జంప్షన్ అనేది పెరిగే ఛాన్సెస్ ఉంది ట్యాక్సెస్ తగ్గడం మూలంగా. సో దాని మూలంగా మనకి ఎక్కువ ప్రాఫిట్స్ లిస్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఒక క్వార్టర్ 2 quarters దాకా ఈ రిలేటెడ్ ఇంపాక్ట్ అయితే బాగా ఉంటుంది. అండ్ ఈవెన్ లాంగ్ టర్మ్ 1 year 2 years చూసుకున్నా కానీ ఈ రిలేటెడ్ ఈ కన్జంప్షన్ డ్రివెన్ ఏదైతే ఉన్నాయో వాటన్నిటి మీద పాజిటివ్గా ఉంటుంది. ఈవెన్ మనం ట్రాక్టర్స్ రిలేటెడ్ చూడొచ్చు, ఈషర్ మోటార్స్ కానీ ఇవన్నీ. సో ఇవి కూడా ఆల్మోస్ట్ ఫార్మర్స్కి దాని అనుబంధ సంస్థలు కానీ ఉంటాయి కదా, వాటి రిలేటెడ్ కూడా మనం కన్సిడర్ చేసి ఇన్వెస్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడు నుంచి రేట్లు తగ్గడం మూలంగా ఇది కన్జంప్షన్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఫుల్ పాజిటివ్లోకి వెళ్ళే స్కోప్ అయితే ఉంది ఈ రిలేటెడ్ స్టాక్స్. ఓకే, ఈ యొక్క క్రూడ్ ఆయిల్ ధరలు మరియు డాలర్ రూపాయి రేటు మార్పులు మన మార్కెట్పై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయనుకోవచ్చు? క్రూడ్ ఆయిల్ ప్రజెంట్ అయితే కనుక స్లైట్గా చేంజ్ అవుతూ ఉంది. బ్యారెల్ 5599 దగ్గర ప్రజెంట్ ట్రేడ్ అవుతూ ఉంది. సో స్లైట్ చేంజెస్ అయితే ఉన్నాయి. సో క్రూడ్ ఆయిల్ రిలేటెడ్ పెద్దగా ఇంపాక్ట్ అయితే ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్లో లేదు. బట్ ఇండియన్ మార్కెట్లో ఆల్రెడీ ఇథనాల్ మిక్సింగ్ రిలేటెడ్ చాలా నెగిటివ్ న్యూస్ అనేది స్ప్రెడ్ అయింది గడ్కరీ గారి మీద. 20% దాకా ఇథనాల్ మిక్స్ చేశారు అనేది. దాని తర్వాత సుప్రీంకోర్టులో దాన్ని ఫైల్ చేసినా కానీ సుప్రీంకోర్టు దాన్ని రిజెక్ట్ చేసింది ప్లీని. సో ఇథనాల్ అనేది ఇంక 20% మిక్సింగ్ అనేది ఉంటుంది. కాబట్టి మనకి ఆ రిలేటెడ్ ఇండియన్ మార్కెట్స్ మీద కొంచెం పెద్ద ఇంపాక్ట్ అయితే లేదని అనుకోవచ్చు. అండ్ ఆ నెగిటివిటీని ఇప్పుడు ప్రజెంట్ GST రేట్లు వీటి మూలంగా పాజిటివ్గా గవర్నమెంట్ చేంజ్ చేసుకుంది. కాబట్టి GST రేట్లు తగ్గించడం మూలంగా కొంచెం పాజిటివ్గానే మూవ్ అవుతుంది. సో క్రూడ్ ఆయిల్ ఇవన్నీ మనకి ఇంటర్నేషనల్గా చాలా ఫ్లక్చువేషన్స్ ఉన్నా కానీ బట్ లోకల్గా మనం చూసుకుంటే కనుక అంత లేదు నేషనల్ వైజ్. సో గోల్డ్ అండ్ సిల్వర్ అంటారా, ఇది ఆల్మోస్ట్ కొంచెం +or- 1000 పెరుగుతూ తగ్గుతూ ఉంది. గోల్డ్ అయితే కనుక మనం గ్రామ్స్లో 10 grams చూస్తే కనుక 1000 రూపీస్ అప్ వెళ్తుంది, మళ్ళీ 1000 రూపీస్ డౌన్ అవుతుంది, మళ్ళీ 1000 రూపీస్ అప్ అవుతుంది. ఎందుకంటే సెంట్రల్ బ్యాంక్స్ అనేవి ఎక్కువ బై చేయడం అనేది ఇది చేస్తూ ఉంది. కాబట్టి గోల్డ్ రిలేటెడ్ ఆల్రెడీ హై అయిపోయింది, ఇంకెంతకు మించి హై అవుతుంది ఒక ప్రిడిక్షన్ అనేది ఉంది. రెండోది ఏంటంటే ఓన్లీ కన్సర్న్డ్ మనకు ఇప్పుడు ప్రజెంట్ ఇండియాలో కన్సర్న్డ్ ఏంటంటే ఇండియా INR వాల్యూ అనేది డిప్రిషియేట్ అవుతూ వస్తుంది. సో ఓవర్ ద పీరియడ్ లాస్ట్ 10 yearsలో కూడా బాగా డిప్రిషియేట్ అవుతూ వచ్చింది. అండ్ ఈ మంత్లో మనం చూసుకుంటే కనుక దాని రిలేటెడ్ హ్యూజ్గా డిప్రిషియేట్ అవ్వడం అనేది కొంచెం కన్సర్న్డ్ మన మీద ఉన్న ప్రాబ్లం వల్ల. సో రూపీ వాల్యూ డిప్రిషియేట్ అవుతే ఇంపోర్ట్ చేసుకునే అన్నీ కూడా మనకి కాస్ట్లీ అవుతూ ఉంటాయి. సో ఎదర్ క్రూడ్ ఆయిల్ కానీ లేదంటే వేరే గోల్డ్ కానీ సిల్వర్ కానీ ఏదైతే మనం ఇంపోర్ట్ చేసుకుంటామో ఇవన్నీ కొంచెం కాస్ట్లీ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి అండ్ మనం కొంచెం మానిటర్ చేస్తూ ఉండాలి ఇవన్నీ. ఓకే, SIP ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి ఇన్వెస్టర్లు బాగా నమ్మకం కలిగే పరిస్థితిలో ఇప్పుడు SIP ఉందనుకోవచ్చు అంటారు ఇన్వెస్టర్లకి? SIP అనేది ఎవర్ గ్రీన్ అండి. అంటే మనం ఎప్పుడు
ఇన్వెస్ట్ చేసుకోవాలని అనుకున్నా కానీ ఎస్ఐపి అనేది ఒక కామన్ ఇన్వెస్ట్మెంట్ మెథడ్ అనేది మనం అనుకోవచ్చు. సో ఈవెన్ మీరు గోల్డ్ కొనాలనుకున్నా, సిల్వర్ కొనాలనుకున్నా, లేదంటే ఏదైనా స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలని అనుకున్నా, మనం మన ఓన్ రీసెర్చ్ చేసుకుని చేయాలి అంటే అది చాలా టఫ్ ఉంటుంది. కాబట్టి ఎస్ఐపి మోడ్లో మనం మంత్లీ ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తే మేబీ ఒక మంత్ హై ఉండొచ్చు స్టాక్స్ కానీ, లేదంటే గోల్డ్ సిల్వర్ ప్రైస్ కానీ ఒక మంత్ హై ఉండొచ్చు, ఒక మంత్ లో ఉండొచ్చు. సో మనం యావరేజ్గా ఒక 1 year 2 years 3 years అలా ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తే మనకి ఒక యావరేజ్ ప్రైస్ అనేది దొరుకుతుంది. సో ఈ స్టాక్స్ ఇవన్నీ ఎన్ఏవి అంతా కూడా యావరేజ్గా ఉంటుంది. కాబట్టి మనకి వెల్త్ క్రియేషన్ ఎస్ఐపి మూలంగా అవడానికి స్కోప్ ఉంది. సో ఎస్ఐపి ఇన్వెస్టర్లు అయితే కనుక అసలు మార్కెట్ల గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఈవెన్ నేషనల్గా జరిగే వాటి గురించి అయినా, ఇంటర్నేషనల్గా జరిగే వాటి గురించి అయినా అసలు బ్లైండ్గా మీరు వదిలేయచ్చు, మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేస్తుంటే. షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్ చేసే వాళ్ళు అయితే కనుక లైక్ 1 year 2 yearsకి అసలు ఎస్ఐపిలోకి వెళ్ళకపోవడమే బెటరు. యూజువల్గా మీరు ఏదైనా ఫిక్స్డ్ డిపాజిట్ ఆర్ రికరింగ్ డిపాజిట్, లేదంటే లిక్విడ్ ఫండ్స్ ఉంటాయి, లేదంటే డెప్ట్ ఫండ్స్ ఉంటాయి, అలాంటి ఆల్ట్రా షార్ట్ టర్మ్ ఫండ్స్ కానీ ఇలాంటి వాటిల్లో ఇన్వెస్ట్ చేసుకున్నట్లయితే మీ మనీ అనేది ప్రొటెక్టెడ్గా ఉంటుంది. ఎందుకంటే ఈ మ్యూచువల్ ఫండ్స్ అనేవి ఈక్విటీలో ఎస్పెషల్లీ లాంగ్ టర్మ్కి మాత్రమే వెల్త్ క్రియేషన్ అనేది మనం చూస్తాము. షార్ట్ టర్మ్కి అది క్రియేట్ చేసింది వెల్త్ అంటే అది జస్ట్ బై లక్ అని అనుకోవచ్చు, అంటే less than 5 years. సో more than 5 years అయితేనే మీరు ఇన్వెస్ట్ చేయడం అనేది కరెక్ట్గా ఉంటుంది. ఓకే, స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం ప్రజెంట్ సేఫ్ అనుకోవచ్చు అంటారా రాబోయే కాలానికి సంబంధించి? యాక్చువల్గా స్మాల్ క్యాప్ అంటే నేను ఇప్పటి వరకు చాలా మందికి ఎవరైనా అడిగితే రికమెండ్ చేస్తుంది ఏంటంటే స్మాల్ క్యాప్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ సెగ్మెంట్ ఇప్పుడు మీరు ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటే. ఎందుకంటే మార్కెట్ అనేది టూ లో ఉంది. లైక్ స్మాల్ క్యాప్ సెగ్మెంట్లో స్టాక్స్ అన్ని కూడా చాలా లోలో ట్రేడ్ అవుతూ ఉన్నాయి. సో ఇది రైట్ టైం టు ఇన్వెస్ట్ ఇన్ స్మాల్ క్యాప్. అండ్ మిడ్ క్యాప్ అయితే కనుక కొంచెం రిస్క్ యావరేజ్ చేద్దామని అనుకుంటే మిడ్ క్యాప్ కూడా బాగానే ఉంది. అంటే మీరు ఎస్ఐపి వేలో అయితే కంటిన్యూ చేయొచ్చు. లంసమ్ అయితే కనుక స్మాల్ క్యాప్ అనేది బెస్ట్ వే. ఇంకొకటి ఏంటంటే మనం సెక్టర్ రిలేటెడ్ చూసుకుంటే ఐటీ సెక్టర్ అనేది కంప్లీట్ డౌన్ ఉంది. ఐటీ సెక్టర్లో ఉండే ఫండ్స్ అన్ని కూడా లైక్ ఆల్ టైమ్ హై కంటే చాలా లోలో ఉన్నాయి. అట్లీస్ట్ 10% పైనే, 10 to 15% దగ్గర లోలో ట్రేడ్ అవుతాం. ఆ లోలో ఎన్ఏవి అనేది ఉండడం అనేది జరిగింది. కాబట్టి సో మీరు సెక్టర్ రిలేటెడ్ ఐటీ సెక్టర్ అనేది కన్సిడర్ చేయొచ్చు. ఈవెన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ కూడా మనం ఇన్వెస్ట్మెంట్స్ చేయొచ్చు. లంసమ్ అయితే కనుక ఐటీ సెక్టర్ కానీ స్మాల్ క్యాప్ కానీ కన్సిడర్ చేయొచ్చు. ఎస్ఐపి అయితే కనుక మిడ్ అండ్ స్మాల్ క్యాప్ అండ్ ఈవెన్ ఈ ఐటీ సెక్టర్ రిలేటెడ్ కూడా మీరు సెక్టరల్ ఫండ్స్లో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. అండ్ గోల్డ్ అండ్ సిల్వర్ ఈటీఎఫ్స్లో కూడా మీరు ట్రై చేయొచ్చు. సమ్ అమౌంట్ లైక్ మీరు ఒక 20,000 ఎస్ఐపి చేస్తుంటే కనుక ఒక 2,000 గోల్డ్ ఈటీఎఫ్లో ఒక 2,000 అండ్ సిల్వర్ ఈటీఎఫ్లో ఒక 2,000 ఇన్వెస్ట్ చేసుకుంటే అది మెటల్ స్టాక్స్ కాబట్టి కొంచెం స్టేబుల్గా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఓవర్ ద పీరియడ్ మీకు వెల్త్ క్రియేషన్కి బాగా ఉపయోగపడుతుంది. ఓకే, ఎవరైనా సరే లైవ్లో మాట్లాడాలనుకుంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి మాట్లాడవచ్చు. లేదు వాసుగారితో పర్సనల్గా మాట్లాడాలనుకుంటే కనుక వాసుగారి యొక్క నెంబర్ కూడా కనిపిస్తుంది. ఆ నెంబర్కి కార్యక్రమం అయిన తర్వాత కాల్ చేస్తే కనుక మీకు ఎలాంటి డౌట్స్ అయినా సరే క్లారిఫై చేస్తారు. వాసుగారు మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను. చాలామంది వెల్త్ క్రియేట్ చేసుకోవాలన్నా లేదంటే రిచ్ అవ్వాలన్నా సరే ఖచ్చితంగా లక్ ఉండాలని అంటారు. రిచ్ అవ్వడానికి లక్కి అంత దగ్గర సంబంధం ఉందంటారా? లేదంటే నిజంగా లక్ ఉంటేనే రిచ్ అవుతారా? లేదా లక్ లేకున్నా సరే మన తెలివితేటలతో రిచ్ అవ్వచ్చా? అసలు ఏంటంటారు? లక్ అనేది జనరల్గా రిచ్ అవ్వడానికి ఎవరైనా రిచ్ అయ్యారు అని అంటే సొసైటీలో ఉండేది ఏంటంటే వాళ్ళకి లక్ ఉంది, లేదంటే వాళ్ళు ఏదో అదృష్టం ఉంది అందుకని చెప్పి వాళ్ళకి ధనవంతులు అయ్యారు, ఇల్లులు కొంటున్నారు, కార్లు కొంటున్నారు అని అనుకుంటారు. దట్స్ ట్రూ ఇన్ ఏ వే. ఎందుకంటే లక్ ఉంది అనేది ఒక ఫ్యాక్టర్ ఉంటుంది. బట్ అన్లక్కీ పీపుల్ ఎలా రిచ్ అవ్వాలి? లక్ ఉండే వాళ్ళే రిచ్ అవుతూ ఉంటే దెన్ అన్లక్కీ పీపుల్ ఎలా రిచ్ అవ్వాలి? సో అన్లక్కీ పీపుల్ కూడా రిచ్ అయ్యే వే అనేది ఉంటుంది. అదేంటంటే డిసిప్లిన్తో మనం ఇన్వెస్ట్మెంట్స్ చేసుకుంటూ వెళ్తే మనకి ఒక ఓవర్ ద పీరియడ్ లక్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. నేను ఇంకొక ఎగ్జాంపుల్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈజీగా ఉండడానికి. మీరు జాబ్ ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారు, మీరు మీ ఫ్రెండ్ జాబ్ ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారు. సో మీ ఫ్రెండ్ లక్కీ పర్సన్, సో జాబ్ వచ్చేసింది. ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాక 2-3 ఇంటర్వ్యూలకి వెళ్ళాక జాబ్ వచ్చేసింది. మీరు అన్లక్కీ అని అనుకోండి, మనం మేబీ ఒక 10 ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వాలి, లేదంటే ఒక 20 ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వాలి. బట్ ఒక పాయింట్ దగ్గర అయితే మనకు కూడా జాబ్ వస్తుంది కదా. సో వాళ్ళు చేసే అటెంప్ట్స్ కంటే మనం అటెంప్ట్స్ ఎక్కువ చేయాలి మన దగ్గర లక్ లేనప్పుడు, అంతే. సో ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే లక్ ఉంది కాబట్టి వాళ్ళకి 2 అటెంప్ట్స్లో వచ్చింది, మనకి 20 అటెంప్ట్స్లో వచ్చింది. బట్
మనం ఒక 10 అటెంప్ట్స్ చేసో 5 అటెంప్ట్స్ చేసో ఆపేసి నాకు లక్ లేదు అని బాధపడుతూ కూర్చుంటే మనకి జాబ్ అనేది లైఫ్లో రాదు, రైట్? సేమ్ వేలో వెల్త్ క్రియేషన్ కూడా ఒకటి లక్ ఉండే వాళ్ళు బై డిఫాల్ట్ వాళ్ళకి ఆస్తులు కలిసి వచ్చో ఏదో ఒకటి వచ్చి లక్ రీచ్ అవుతారు. ఇప్పుడు లక్ లేనప్పుడు మనం ఏం చేయాలంటే మంత్లీ ఇన్వెస్ట్మెంట్స్ అనేది అండ్ డిసిప్లిన్డ్గా ఇన్వెస్ట్ చేసుకోవడం అనేది వన్ ఆఫ్ ద ఆప్షన్. అండ్ అన్లక్కీగా ఉండేటప్పుడు ఇంకొక ప్రాబ్లం ఏంటంటే మనకి జాబ్ పోవచ్చు, లేదంటే ఏమైనా యాక్సిడెంట్స్ అవ్వచ్చు, హెల్త్ ఇష్యూస్ రావచ్చు, లేదంటే ఇంక వేరే ఏదన్నా జరగకూడదు జరగవచ్చు. సో మనము ఇవన్నీ ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి వీటిలన్నింటినీ ప్రొటెక్ట్ చేసుకోవాలి. అందుకనే మనం అందరికీ కూడా ఎమర్జెన్సీ ఫండ్ అనేది ఒకటి చెప్తాము, టర్మ్ ఇన్సూరెన్స్ అనేది ఒకటి చెప్తాము, ఇన్ కేస్ చనిపోతే ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేయడానికి. హెల్త్ ఇన్సూరెన్స్, ఏదైనా హెల్త్ ఇష్యూస్ వస్తే కనుక హెల్త్ ఇన్సూరెన్స్ అనేది చెప్తాము. అండ్ ఏదైనా యాక్సిడెంట్స్ అయ్యి మనకి ఆ రిలేటెడ్ సపోర్ట్ కావాలనుకున్నప్పుడు యాక్సిడెంటల్ డిజేబిలిటీ రైడర్ అనేది ఒకటి చెప్తాము జనరల్గా. అండ్ క్రిటికల్ డిసీజెస్ వచ్చి లైక్ క్యాన్సర్ కానీ హార్ట్ అటాక్ కానీ ఇలాంటివి ఏమైనా వచ్చినప్పుడు దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి యూజువల్గా చెప్పేది ఈ క్రిటికల్ ఇల్నెస్ రిలేటెడ్ ఒక ఇన్సూరెన్స్ అనేది మనం జనరల్గా చెప్తూ ఉంటాం. సో ఇవన్నీ కూడా మనకి వెల్త్ క్రియేషన్లో ఆర్ ఈ రిలేటెడ్ మనకి ఏదైనా జరగకూడదు జరిగినప్పుడు ఇది మనల్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది అండ్ మన వెల్త్ క్రియేషన్ రిలేటెడ్ హెల్ప్ అవుతుంది. సో ఇవి నెగిటివ్ థింగ్స్. పాజిటివ్ థింగ్స్ ఏంటి? మనకి ఇల్లు కొనడం, లేదంటే కారు కొనడం, లేదంటే ఒక పొలాలు ఏమైనా కొనడం, బిజినెస్ స్టార్ట్ చేయడం, లేదు అంటే ఇంక వేరే ఏమైనా గోల్డ్ లాంటిది కొనడం, ఫారిన్ ట్రిప్స్ వెళ్ళడం, ఇవన్నీ మనకు పాజిటివ్ సైడ్లో మనం చూసుకోవచ్చు. ఓకే, సో ఇలాంటి పాజిటివ్ సైడ్ మనకు చూసుకుంటే దీనికి కూడా ప్లానింగ్ అనేది కావాలి. డబ్బులు కావాలంటే ప్లానింగ్ కావాలి. ప్లానింగ్ లేకపోతే ఏమవుతుంది, మనం పర్సనల్ లోన్స్ లేదంటే క్రెడిట్ కార్డ్స్ పెట్టి మనం ఈ ట్రావెల్ చేయాల్సి వస్తుంది. దాని తర్వాత మన లోన్స్ ఆర్ క్రెడిట్ కార్డ్స్ రిలేటెడ్ బిల్స్ అనేది లైఫ్ టైం ఒక 10 years 20 years పే చేయాల్సి వస్తుంది. హోమ్ అయితే కనుక 20 years దాకా హోమ్ లోన్ అనేది పే చేయాల్సి వస్తుంది. సో మనకి లక్ లేనప్పుడు ఏం చేయాలంటే డిసిప్లిన్డ్గా ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఇన్వెస్ట్మెంట్ అంటే ఎవ్రీ మంత్ ఒక మన శాలరీలో 10% కానీ 20% కానీ ప్రాపర్గా స్ట్రాటజిక్గా ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తే గోల్స్ పెట్టుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్, సో నేను ఇల్లు కొనాలనుకుంటున్నాను ఈ టైంలో, దీనికి ఇప్పటి నుంచి ఎంత ఇన్వెస్ట్ చేయాలి? కారు కొనాలనుకుంటున్నాను ఒక 3 years తర్వాత 4 years తర్వాత, సో దీనికి ఇప్పుడు ఎంత ఇన్వెస్ట్ చేయాలి? లేదంటే ఒక 20 years తర్వాత నేను రిటైర్ అవుదామని అనుకుంటున్నాను, దానికి ఇప్పటి నుంచి ఎంత ఇన్వెస్ట్ చేయాలి? ఈ రిలేటెడ్ మనం ప్రాపర్గా గోల్స్ పెట్టుకుని మంత్లీ ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తే ఈవెన్ స్మాల్ అమౌంట్స్ అయినా మనకు ప్రాబ్లం లేదు. ఒక 10% ఈవెన్ 10% ఆర్ 20% మనం అనుకున్నాం కదా. సో 1000 రూపాయల నుంచి మనం స్టార్ట్ చేయొచ్చు ఇన్వెస్ట్మెంట్స్ అనేది. ఈవెన్ 100 రూపీస్ నుంచి కూడా స్టార్ట్ చేయొచ్చు ఇన్వెస్ట్మెంట్స్ అనేది. బట్ 1000 రూపాయలతో మనం స్టార్ట్ చేసి దాన్ని 2000 చేసుకుని, దాని తర్వాత 5000 చేసి, దాని తర్వాత 10,000 స్లోగా పెంచుకుంటూ మనం ఇన్వెస్ట్ చేస్తున్నట్లయితే స్ట్రాటజిక్గా లక్ ఉండే వాళ్ళు అండ్ మనము సేమ్ అవుతాం. అండ్ ఇన్ ఏ వే మన దగ్గర ఇంకా ఎక్కువ డబ్బులు ఉండే ఛాన్స్ ఉంది. బట్ లక్ ఉండే వాళ్ళు ఏంటంటే డిసిప్లిన్డ్గా ఉండకపోయినా వాళ్ళకి కలిసి వస్తుంది. లక్ లేని వాళ్ళు ఏంటంటే కొంచెం డిసిప్లిన్ మెయింటైన్ చేయాలి. లక్ ఉండే వాళ్ళు ఈవెన్ హెల్దీగా బై డిఫాల్ట్ ఉంటారు. మనకి ఏమైనా హెల్త్ ఇష్యూస్ వస్తాయి కాబట్టి మనం మార్నింగ్ జిమ్కి వెళ్ళడం, వాకింగ్కి వెళ్ళడం ఇవన్నీ చేయాల్సి వస్తుంది. సో లక్ లేకపోవడానికి ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే డిసిప్లిన్ అనేది. సో ఆ డిసిప్లిన్ ఉంటే మనం కూడా వెల్త్ క్రియేట్ చేయొచ్చు, హెల్తీగా ఉండొచ్చు, ఫ్యామిలీ రిలేషన్షిప్స్ అనేది ప్రాపర్గా మెయింటైన్ చేయొచ్చు. ఇంకా మనం అనుకున్న గోల్స్ ఏమేమైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం మీట్ అవ్వచ్చు. సో ఇవన్నీ చేయకపోతే ఈవెన్ లక్ ఉన్నా కానీ మళ్ళీ అన్లక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి మనం కేర్ఫుల్గా ఇవన్నీ కన్సిడర్ చేయాలి. ఓకే, ఒక కాలర్ తీసుకుందాం. రమేష్ గారు నమస్తే అండి. నమస్తే అమ్మా, మాట్లాడండి. పెట్రోనెట్ నుంచి కొనస్తామా? ఏ స్టాక్ అండి? హలో, ఏ స్టాక్ అండి? పెట్రోనెట్ ఎల్ఎన్జీ జియో ఫైనాన్స్. నాకు అర్థం హలో, జీరో ఫైనాన్స్ మీది అర్థం కాలేదు, మళ్ళీ ఒకసారి చెప్పరా? పెట్రోనెట్ ఎల్ఎన్జీ కొనస్తా. పెట్రోనెట్ ఎల్ఎన్జీ పెట్రో అంటున్నారా? ఓకే, పెట్రోనెట్ ఎల్ఎన్జీ అమ్మా. ఓకే, జియో ఫైనాన్స్ కొనస్తా అని అడుగుతున్నాను. పెట్రోనెట్ ఎల్ఎన్జీ ఒక్క నిమిషం ఉండండి, నేను చెక్ చేస్తున్నాను. ఇప్పుడు ప్రజెంట్ షేర్ అయితే షేర్ ప్రైస్ 272 దగ్గర ట్రేడ్ అవుతూ ఉందండి. సో ఇప్పుడు ఓవర్ ద లాస్ట్ 5 days మనం చూసుకుంటే కనుక 0.59% దాకా గ్రోత్ ఉంది. బట్
లాస్ట్ 1 ఇయర్ నుంచి ఇది నెగిటివ్లోనే ట్రేడ్ అవుతూ వచ్చిందండి పెట్రోనెట్ అనేది. సో మీరు ఈ స్టాక్ అయితే కొంచెం అవాయిడ్ చేయడం బెటర్ అండి. పెట్రోనెట్ ఎల్ఎన్జీ అంత పాజిటివ్గా అయితే లేదు. ఓవర్ ద పీరియడ్ మనం 5 ఇయర్స్ చూసుకుంటే 15% దాకా రిటర్న్ వచ్చింది. అండ్ ఆన్ యావరేజ్ అదైతే కనుక ట్రేడింగ్ ప్రజెంట్ నెగిటివ్లోనే జరుగుతుంది కాబట్టి పెట్రోనెట్ ఎల్ఎన్జీ బెటర్ అవాయిడ్ అండి. ఏదైనా మీరు ఇంకా బెటర్ స్టాక్స్ అనేది చూస్ చేసుకోండి ఈ సెగ్మెంట్లో, ఈ సెక్టార్లో. సో దానికైతే స్కోప్ ఉండే ఛాన్స్ ఉంది. పెట్రోనెట్ ఎల్ఎన్జీ బెటర్ అవాయిడ్. ఓకే వాసు గారు, న్యూ ఫండ్ ఆఫర్స్ ద్వారా వచ్చిన ఇన్ఫ్లోస్ మార్కెట్పై ఏ విధమైన ప్రభావం చూపిస్తాయి? యాక్చువల్గా డొమెస్టిక్ అంటే ఫారిన్ ఇన్వెస్టర్స్ అందరూ కూడా బాగా సెల్ చేయడం అనేది ఎక్కువ జరిగింది మన లాస్ట్ 6 months 8 months ఈ సినారియో మనం చూసుకుంటే కనుక. సో ఇప్పుడు ప్రజెంట్ మనకి ఇండియన్ డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ అంటే ఫారిన్ ఇన్వెస్టర్స్ వెళ్ళిపోతున్నా కానీ డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ అనేవాళ్ళు దాన్ని ప్రాపర్గా మేనేజ్ చేయడం అనేది చేశారు. అంటే ఎక్కువ ఇన్ఫ్లో, సిప్ ఇన్ఫ్లో కానీ లేదంటే ఈక్విటీ ఇన్ఫ్లోస్ కానీ డొమెస్టిక్గా మనకి చాలా వరకు సర్వైవ్ అవుతూ ఉన్నాయి కాబట్టి మనకి అది బాగా హెల్ప్ అయింది మార్కెట్ని బిల్డ్ చేయడానికి. బట్ మార్కెట్స్ ఎన్ఎఫ్ఓస్ రిలేటెడ్ కానీ లేదంటే న్యూ ఐపీఓస్ రిలేటెడ్ కానీ ఇంపాక్ట్ అయితే కొంచెం ఉంటుంది. ఫ్రెష్ బయింగ్ అనేది డిమాండ్ క్రియేట్ చేస్తూ ఉంటుంది కాబట్టి ఇంకా కొంచెం ఇన్ఫ్లో ఎక్కువ రావడానికి స్కోప్ ఉంది. బట్ ట్రెడిషనల్ వేలో లాంగ్ టర్మ్ నుంచి ఎవరైతే ఎస్ఐపీస్ చేస్తున్నారో లేదంటే మ్యూచువల్ ఫండ్స్లో లాంగ్ టర్మ్ నుంచి ఇన్వెస్ట్ చేస్తున్నారో ఈవెన్ ఓల్డ్ ఫండ్స్ కానీ లేదంటే ఓల్డ్ స్టాక్స్లో కానీ బాగా ఇన్ఫ్లో అనేది బాగా జరగడం జరిగింది. సో దాని మూలంగా మార్కెట్ అనేది బాగా పాజిటివ్లో ఉంది. బట్ దీని రిలేటెడ్ అయితే ఒక 0.5% ఆర్ లైక్ 1 to 2% దాకా ఇంపాక్ట్ మాత్రమే ఉంది. బట్ ఇట్ క్రియేట్స్ ఎనర్జీ, అంటే ఒక మూమెంటం అనేది క్రియేట్ చేయడానికి ఈ ఐపీఓస్ కానీ ఎన్ఎఫ్ఓస్ కానీ బాగా హెల్ప్ అవుతాయి. ఈ మూమెంటం మూలంగా ఇంకా ఎక్కువ మంది ఇన్వెస్టర్స్ మార్కెట్ని చూడడం, మార్కెట్లోకి రావడం ఇవన్నీ జరుగుతూ ఉంటుంది. సో ఇట్స్ ఎ పాజిటివ్ ఇంపాక్ట్ అని అనుకోవచ్చు. బట్ దీని మూలంగా ఎక్కువ డ్రైవ్ అయితే జరగదు. వెల్త్ క్రియేషన్ అయితే మేబీ ఛాన్సెస్ ఉన్నాయి ఓవర్ ద పీరియడ్ వెయిట్ చేస్తూ ఉంటే. మనం చూడొచ్చు ఇప్పుడు రీసెంట్గా ఓలా ఎలక్ట్రిక్ లాంగ్ టర్మ్ నుంచి అది లైక్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి నెగిటివ్గా వస్తూ ఉంది. రీసెంట్గా చూసుకుంటే ఫుల్ పాజిటివ్లోకి వెళ్ళింది. సేమ్ వేలో మనకి ఎన్ఎఫ్ఓస్ కానీ ఐపీఓస్లో కానీ మనం ఇన్వెస్ట్ చేసినప్పుడు సేమ్ కైండ్ ఆఫ్ స్కోప్ ఉండే ఛాన్స్ ఉంది. వెయిట్ చేయాలి కానీ అంటే మార్కెట్లో పడిపోతున్నాయి లేదంటే నేను ఇప్పుడు విత్డ్రా చేసేస్తాను అందరూ సెల్ చేస్తున్నారు ఫుల్ నెగిటివ్లో ఉంది అలా కాకుండా కొంచెం హోల్డ్ చేసుకునే కెపబిలిటీ ఉంటే కనుక వెల్త్ క్రియేషన్కి అది బాగా హెల్ప్ అవుతుంది. ఈవెన్ జొమాటో స్టాక్ మనం చూడొచ్చు. అంతకుముందు ఎన్ఎఫ్ఓ అంటే దట్ మీన్ ఐపీఓ వచ్చిన తర్వాత కంప్లీట్ నెగిటివ్లోకి వెళ్ళడం జరిగింది. 60 రూపాయలు 70 రూపాయలు అక్కడ కూడా బాగా ట్రేడ్ అవ్వడం జరిగింది. ఈవెన్ లెస్ దాన్ దట్ బాగా ట్రేడ్ అవ్వడం జరిగింది. బట్ ఇప్పుడు చూసుకుంటే కనుక జొమాటో స్టాక్ అనేది ఫుల్ అప్స్వింగ్లో ఉంది అండ్ మార్కెట్ దానికి ఫుల్ పాజిటివ్లో ఉంది. జొమాటో ప్రైస్ అనేది 300 పైన ఇప్పుడు రీచ్ అయింది ఆల్రెడీ. సో లైక్ దట్ మనకి పాజిటివ్ ఇంపాక్ట్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయండి. ఓకే, ఒక మ్యూచువల్ ఫండ్ పర్ఫార్మెన్స్ని ఎలా అంచనా వేయాలంటారు? మ్యూచువల్ ఫండ్స్ పర్ఫార్మెన్స్ అనేది మనం మల్టిపుల్ ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేయాలండి. సో ఒకటి ఏంటంటే ప్రజెంట్ టోటల్ అంటే జనరల్గా ఫండ్స్ మేనేజర్స్ చూసేది లేదంటే ఇన్వెస్టర్స్ చూసేది ఏంటంటే టోటల్ ఫండ్ ఎన్ఏవి ఎంత ఉంది, అది ఒక ఫ్యాక్టర్ వస్తుంది. ఎన్ఏవి అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది, సో టోటల్ నెంబర్ ఆఫ్ ఇన్వెస్టర్స్ ఇవన్నీ ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉంది అనే దాని మీద. అండ్ టోటల్ ఫండ్ వాల్యూ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. సో ఫండ్ వాల్యూ ఎక్కువ ఉంటే కనుక ఎక్కువ మంది ఇన్వెస్టర్స్ ఎక్కువ మంది దాని మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అనేది ఉంటుంది కాబట్టి సో టోటల్ ఫండ్ వాల్యూ ఎంత ఉంది అనేది ఒకటి. రెండోది ఎవరు మేనేజ్ చేస్తున్నారు, సో ఫండ్ మేనేజ్ చేసే వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి అనేది కన్సిడర్ చేయడం రెండోది. సో ఫండ్ మేనేజర్ యొక్క పాస్ట్ పర్ఫార్మెన్స్ కూడా మనం ఒకటి వెరిఫై చేసుకోవాలి. అండ్ ఏ సెక్టార్లో ఉంది ఒక ఫండ్ మనం పిక్ చేస్తున్నామంటే అది ఏ సెక్టార్లో ఉంది, ఐటీ సెక్టారా లేదంటే ఫార్మా సెక్టారా మ్యానుఫ్యాక్చరింగ్ ఏ సెక్టార్లోకి వెళ్తుంది, అండ్ లార్జ్ క్యాపా మిడ్ క్యాపా స్మాల్ క్యాపా అండ్ ఆ రిలేటెడ్ మనం ఒకటి వెరిఫై చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఆ ఫండ్ బెంచ్ మార్క్తో ఎలా పర్ఫామ్ చేస్తుంది. సో జనరల్గా దానికి ప్రతి ఫండ్కి కూడా దానికి ఒక బెంచ్ మార్క్ ఉంటుంది. ఆ బెంచ్ మార్క్ అంటే హైలో ఉందా లోలో ఉందా అనేది చాలా ఇంపార్టెంట్. సో బెంచ్ మార్క్ అంటే లోలో లాంగ్ టర్మ్ నుంచి పర్ఫామ్ చేస్తుందంటే అలాంటి ఫండ్స్ని అవాయిడ్ చేయడం బెటర్ ఉంటుంది. అండ్ ఏదైతే పాజిటివ్లో ఉంటుంది బాగా ఆల్ఫా బాగా జనరేట్ అయింది అనుకునే దాన్ని మనం ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఇంకొక ఫ్యాక్టర్ ఏంటంటే ఇందాక నేను చెప్పినట్టు సెక్టార్స్ అనేవి ఉంటాయి కాబట్టి ఒక్కొక్క సెక్టార్ సైక్లికల్గా రన్ అవుతూ ఉంటుంది. సో చాలామంది ఇది కన్సిడర్ చేయరు. సైకిల్ ఆఫ్ ద సెక్టార్ని బట్టి కూడా మనం ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేయాలి. సో ఎగ్జాంపుల్ డిఫెన్స్ సెక్టర్ ఉంది. డిఫెన్స్ సెక్టర్ ఎప్పుడు రైజ్ అవుతుంది, ఏదైనా వార్స్ అది జరిగినప్పుడు లేదంటే
డిఫెన్స్ రిలేటెడ్ న్యూస్ బాగా వచ్చినప్పుడు బాగా రైజ్ అవుతుంది. సో డిఫెన్స్ సెక్టార్లో రైజ్ అయిపోయిన తర్వాత ఇన్వెస్ట్ చేయడం కంటే రైజ్లో లేనప్పుడు లోలో ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేయడం అనేది మనకి వెల్త్ క్రియేషన్కి బాగా హెల్ప్ అవుతుంది. సేమ్ వే ఐటీ సెక్టర్, ఇప్పుడు ప్రజెంట్ ఐటీ సెక్టర్ చూసుకుంటే లాస్ట్ 2 years నుంచి కూడా ఫుల్ డౌన్లో ఉంది. సో 2 years బ్యాక్ ఆర్ 3 years బ్యాక్ ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ఆల్రెడీ 15% అలా రిటర్న్ రావడం జరిగింది. అండ్ ఈవెన్ రీసెంట్గా మనం చూసుకుంటే ఇది నెగిటివ్లోనే రన్ అవుతుంది లాస్ట్ 6 months ఆర్ 8 months నుంచి. సో ఈ సెక్టార్స్ని అనలైజ్ చేయడం అండ్ ఆ సెక్టార్ రిలేటెడ్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఏది పడితే అది ఎలా పడితే అలా ఇన్వెస్ట్ చేయకుండా స్ట్రాటజిక్గా ఇన్వెస్ట్ చేస్తే బెటర్ ఉంటుంది. ఇంకొకటి ఫండ్ సెలక్షన్లో మనం చూసుకోవాల్సింది ఆల్ఫా అనేది ఎలా జనరేట్ అవుతుంది అనేది ఒక పాస్ట్ పర్ఫార్మెన్స్ని బట్టి మనం అనలైజ్ చేయొచ్చు. అండ్ నేను జనరల్గా అయితే చెప్పేది న్యూ ఫండ్స్ని కొంచెం అవాయిడ్ చేయమని చెప్తాను. ఎందుకంటే న్యూ ఫండ్స్కి హిస్టరీ అనేది ఉండదు. సో మనం ఏమైనా వెరిఫై చేద్దామన్నా పాస్ట్కి ఎలా పర్ఫార్మ్ చేస్తుంది అనేది తెలియదు కాబట్టి డైరెక్ట్ మనం ఇన్వెస్ట్ చేస్తే మనకి ఛాన్సెస్ ఉండొచ్చు, లేకపోవచ్చు. అది ఒక ఫ్యాక్టర్. ఇంకొకటి వచ్చి ఏ ఫండ్ హౌస్ రిలీజ్ చేసింది అనేది కూడా అనదర్ ఫ్యాక్టర్ ఉంటుంది. సో ఒక మ్యూచువల్ ఫండ్ సెలెక్ట్ చేసేటప్పుడు ఏ ఫండ్ హౌస్, సో ఫండ్ హౌస్ యొక్క ఎక్స్పీరియన్స్ అనేది కూడా మ్యాటర్స్. ఇప్పుడు HDFC కానీ, ICICI కానీ, LIC కానీ ఇలాంటి కొన్ని పెద్ద పెద్ద ఫండ్ హౌసెస్ ఉన్నాయి. ఇలాంటివి రిలీజ్ చేసినప్పుడు ఇలాంటి ఫండ్స్ లో మనం ఇన్వెస్ట్ చేసినప్పుడు ఒక కైండ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఉండే ఛాన్స్ ఉంది. అండ్ క్వాంట్ అని ఇంకా కొత్తగా వస్తున్నాయి చాలా ఫండ్స్ అనేవి, అలాంటివి రిలీజ్ చేసినప్పుడు ఒక కైండ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ కి ఛాన్స్ ఉంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ అండి వాసు గారు, ఈరోజు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. సో చూసారు కదండి, ఇది నాటి BRK మార్కెట్ బస్. నమస్తే.